దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి మనం ఒక టాపిక్ మీద వెళ్తూ ఉన్నాం. ఏంటి ఆ టాపిక్? అది మహానాయిము అనేటువంటి టాపిక్ మీద వెళ్తూ ఉన్నాం. టాపిక్ ఒకటే, కానీ అంశాలు వేరు. మనము మహానాయిం అనేటువంటి సబ్జెక్ట్ మీద వెళ్తున్నాం, కానీ ఒక్కొక్క వారం ఒక్కొక్క అంశాన్ని మనము వాక్యం ద్వారా వింటూ ఉన్నాం. రాత్రి ఒక అంశాన్ని మనం విన్నాం. ఏంటి మనం రాత్రి విన్నటువంటి అంశం? మహానాయిము ద్వారా తగ్గింపు జీవితాన్ని, లేక విధేయత జీవితాన్ని, లేక సహోదర ప్రేమను తెలుసుకున్న యాకోబు అని రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. మరి ఈరోజు మనం వినేటువంటి అంశం ఏంటంటే, సోదరులను కలిపిన మహానాయిము. ఏంటది? సోదరులను కలిపిన మహానాయిము. సోదరులు అంటే ఎవరి గురించి వింటున్నాం? యాకోబు గురించి, యాషావు గురించి మనము వింటున్నాం. ఈ ఇద్దరు ఒక రకంగా చెప్పాలంటే కవల పిల్లలు. ఈ ఇద్దరు ఎవరు చెప్పండి? కవల పిల్లలు. కవల పిల్లలు అంటే బహుశా ఒకేలా ఉండరు. ఇంచుమించు కవలలు అనేసరికి ఒకేలాగా కనబడతారు, ఆకారములో ఒకేలాగా కనబడతారు. కానీ మనస్తత్వములో తేడాలు ఉండొచ్చు, ఆలోచన విధానములో తేడాలు ఉండొచ్చు, చదువులో తేడాలు ఉండొచ్చు, ప్రవర్తనలో తేడాలు ఉండొచ్చు. ఆకారము ఒకటిగా ఉన్నను మిగతా విషయాలలో కొద్దిగా తేడాలు ఉండొచ్చు. ఇప్పుడు ఈ యాషావు, యాకోబు అనేటువంటి వారి గురించి మనం ఆలోచన చేస్తే, వారిద్దరు కవలలే. కానీ ఇంటిలో వారు ఎలా పెరిగినటువంటి విధానము అంటే, యాషావేమో బయటకు వెళ్ళి కష్టపడేటువంటి తత్వాన్ని కలిగినటువంటి వ్యక్తిగా యాషావు గురించి మనం ఆలోచన చేయొచ్చు. యాకోబు అయితే ఇంటిలోనే ఉండి ఇంటిలోనే పెరిగినటువంటి కుమారుడిగా యాకోబు గురించి మనము గమనించవచ్చు. యాషావుని తండ్రి, నువ్వు వెళ్ళి భోజనం సిద్ధపరచు అంటే అడవిలోకి వెళ్ళి, అరణ్యములకు వెళ్ళి, ఏ జంతు కనబడుతుందా ఎదురు చూచి అది దొరికేంత వరకు వెయిట్ చేసి దానిని చంపి వచ్చి దానిని శుభ్రం చేసి దానిని మరి కోసి వండి తన తండ్రికి తీసుకొచ్చాడు. అది యాషావు యొక్క పనితనం. యాకోబు తనేం చేయలేక తన తల్లి వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఆ యొక్క మందల్లో నుంచి ఒక దానిని పట్టుకొని చంపి ఇంట్లోనే సిద్ధపరిచి ఇంట్లోనే వండేసి ఇంట్లోనే యాకోబుకి ఇచ్చేసి ఏం చేసింది? నీ తండ్రికి అందించు అని పంపించింది. అంటే వాళ్ళిద్దరి యొక్క స్వభావాలను నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అయితే యాకోబు చేసిన పనికి యాషావుకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఆ యొక్క కోపము ఎంత కోపము అంటే, ఏం చేద్దాం అనుకున్నాడు? తిడదాం అనుకున్నాడా? కొడదాం అనుకున్నాడా? ఇంట్లోంచి గెంటేద్దాం అనుకున్నాడా? ఆశని ఇవ్వనన్నాడా? ఏమన్నాడు? ఇవేవి కాదు, డైరెక్ట్గా చంపేయాలి అన్నంత కోపం వచ్చింది. ఎంత కోపం? చంపటమే అనేంత కోపం. సో ఈ విషయం తల్లి ఏం చేసింది? ఒరేరే, నువ్వు ఇక్కడ ఇంట్లో ఉంటే మీ అన్నయ్య చంపేసేటట్టున్నాడు. అరే, తల్లిదండ్రులు ఉన్నారుగా, తల్లిదండ్రులు ఉండగా చంపేస్తాడా అంటే, తండ్రి అప్పటికే కళ్ళు కనబడిన పరిస్థితి. తండ్రికి కళ్ళు కనబడినటువంటి పరిస్థితి. తండ్రి ఏమి చేయలేడు. పోని తల్లి ఉంది. తల్లి ఏమైనా యాషావుని అడ్డుకోగలదా అంటే, అసలు ఆ తప్పు చేయించిందే ఎవరో? తల్లి. ఆ తప్పు చేయించిందే తల్లి.
రెబెకా. కాబట్టి రెబెకాకు తెలుసు మనసాక్షి, బయటికి మనం ఏది మాట్లాడినా మన మనసాక్షి మాత్రం నిజమే మాట్లాడుతుంది ఎప్పుడు కూడా. ఎవరికైనా బయటికి నోరు కొన్ని వేరే వేరే విషయాలు చెప్పొచ్చేమో కానీ మనసాక్షి మాత్రం ఎప్పుడు కూడా నిజమే చెప్తుంది. సో తల్లి అరే యాషావుని మరి నువ్వు ఇలా చేయకూడదు అది ఇది అని చెప్పటానికి ధైర్యం సరిపోతుందా అంటే, యాషావు తెలుసుగా తమ్ముడికి మేకను కొయ్యటం వచ్చారు రాదు, యాషావు తెలుసుగా ఆ యొక్క తమ్ముడికి వంట వండడం వచ్చో రాదో, మరి ఏమి రాకుండా ఎలా తయారు చేసి ఇచ్చేసాడు. సో యాషావుకు తెలుసు నా తల్లి ఎలాగునా హెల్ప్ చేసింది అని. కాబట్టి తల్లి మాట యాషావు వింటాడా అంటే ఇప్పుడు యాషావు కూడా తల్లి మాట వినే పరిస్థితి కనబడుటలేదు. కాబట్టి ఇంక రెబెకా ఏం ఆలోచన చేసిందంటే, రే నువ్వు ఇంట్లో ఉండడం మంచిది కాదు, నిన్ను చంపేస్తాడు మీ అన్నయ్య, కాబట్టి నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి పారిపో. ఎక్కడ పారిపోవాలి? మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో, నువ్వు మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో, లాబాను దగ్గరికి వెళ్ళు అని ఇంట్లో నుంచి పంపించేసింది. అన్నయ్య ఏం చేస్తున్నాడు? ఎప్పుడు కనబడతాడో ఎప్పుడు చంపేద్దామా, ఎక్కడ కనబడతాడో అక్కడ చంపేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతకాలం చూశాడు? చంపటాకే 20 సంవత్సరాలు. ఎంతకాలం? 20 సంవత్సరాలు. ఆలోచన వచ్చింది. 20 సంవత్సరాలు పగ పెట్టుకున్నాడు అంటే ఎంత కోపం వచ్చిందో, ఎంత ద్వేషం వచ్చిందో. ఎందుకు వచ్చింది? పోనీ 20 సంవత్సరాలు కోపం ఎందుకు తగ్గలేదు? 20 సంవత్సరాలు తన తమ్ముడి మీద ప్రేమ ఎందుకు రాలేదు అంటే, తండ్రి ముందే చెప్పాడు, రే నా దగ్గర ఆశీర్వాదాలు ఏమీ లేవు, మిగిలినవన్నీ కూడా శాపాలే అని చెప్పటం వలన ఆ యొక్క జీవితంలో ఏ సంవత్సరం చూసినా, ఏ సమయంలో చూసినా ఆ శాపాలు ఆ యొక్క యాషావుని వెంబడించుట వలన, దేనికి? శాపాలు వెంబడించుట వలన ఆ శాపాన్ని ఎదుర్కొంటున్న ప్రతి సందర్భములో, ఆ శాపాన్ని మరి కలిగి జీవించుతున్న ప్రతి క్షణములో యాషాకు ఏం గుర్తొస్తుంది? తండ్రి నన్ను శపించాడని తండ్రి మీద కాదు కోపం. ఎవరి వల్ల ఈ శాపాలు వచ్చాయి? నా తమ్ముడు వలన నాకు శాపాలు వచ్చాయి, యాకోబు వలన నాకు శాపాలు వచ్చాయి అని యాకోబు మీద ఏం పోగొట్టుకోలేకపోయాడు? కోపాన్ని పోగొట్టుకోలేకపోయాడు. తమ్ముడి మీద ఆ యొక్క ద్వేషాన్ని తొలగించుకోలేకపోయాడు. చంపుదాం అనేటువంటి నిర్ణయాన్ని తీసివేసుకోలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆలోచన చేయండి. శాపము అంటే తన దగ్గర ఏమీ లేదు అని అర్థమా? శాపము అంటే తన దగ్గర ఏమీ లేదు అని అర్థమా? యాషావుకు కూడా కావలసినంత ఉంది. వాక్యములు మీరు చదువుతారా? ఆదికాండము 33వ అధ్యాయములో 9వ వచనంలో యాషావు ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి. అప్పుడు యాషావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకొనమని చెప్పాను. యాషావు తన నోటితో తాను చెప్తున్న మాట, తన దగ్గర ఎంత ఉందంట? తక్కువేమీ లేదు, కొదువేమీ లేదు, లేకపోతే పేదోడుగా ఏమీ లేడు, లేకపోతే నాకు ఏమీ లేదు అనేటువంటి పరిస్థితి యాషావు దగ్గర లేదు. అన్నీ ఉన్నాయి. కావలసినంత ఉంది, కానీ ఏమీ లేదు. దేవుని ఆశీర్వాదాలు కనబడటంలా. వస్తు రూపంలో ఉండొచ్చు, ఆస్తి రూపంలో ఉండొచ్చు, లేకపోతే లోకానుసారమైనటువంటి కొన్ని విషయాలలో ఆ రూపంలో ఉండొచ్చు, కానీ ఏమి లేదు. దేవుని యొక్క కృప,
దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క మరి ఆ యొక్క సంతోషం, దేవుని యొక్క నెమ్మది, దేవుని యొక్క ప్రేమ, ఇలాంటివి ఏవి కూడా ఏశావు జీవితంలో లేవు. అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఏశావు మనం ఏమనుకుంటామంటే, అరే శాపాలు వచ్చాయి, దీవెనలు ఇవ్వలేదు, ఆశీర్వాదాలు ఇవ్వలేదు, కాబట్టి ఏశావు చాలా హీనుడిగా ఉన్నాడేమో, చాలా దరిద్రుడిగా ఉన్నాడేమో, లేకపోతే ఏమీ లేనోళ్ళలాగా ఉన్నాడేమో అని మనం అనుకోవచ్చు. కానీ వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం, ఏశావు దగ్గర కావలసినంత ఉన్నది. ఏశావు దగ్గర ఎంత ఉంది? కావలసినంత ఉన్నది. అయితే దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు మాత్రం పొందుకోలేకపోతూ ఉన్నాడు. దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు మాత్రం పొందుకోలేకపోతూ ఉన్నాడు. యాకోబు జీవితంలో మనం చదివితే 20 సంవత్సరాలు దాటిన తన యొక్క అన్నకు తన మీద ఏం పోలేదు? కోపము అనేది పోలేదు. ఆ కోపము అనేది పోక ఏమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు అంటే ఆలోచన చేయండి. కనబడితే చంపేద్దాం, కనబడితే చంపేద్దాం అనేటువంటి పరిస్థితి. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఒకసారి ఆలోచన చేద్దాం. చాలా ప్రయత్నం చేశాడు ఏశావు, చాలా ప్రయత్నం చేశాడు. కానీ వాక్యాలు చెప్తా ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 16వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. ఏమైందట? మారు మనసు పొంద అవకాశము దొరకక. ఏం పొందుకోవటానికి అవకాశం దొరకలేదంట? మారు మనసు పొందుకోవటానికి అవకాశము దొరకక. మనిషి జీవితంలో, ముఖ్యంగా విశ్వాస జీవితంలో మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యం. మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యం. ఈ మారు మనసు పొందటం అనేది మరి ఎంత ప్రాముఖ్యమో ఇక్కడ ఏశావు జీవితంలో జరిగిన దానిని బట్టి మనము గమనించవచ్చు. ఏం జరిగింది? అది లేక ఏమయ్యాడంట? విసర్జింపబడెను. మారు మనసు పొందటానికి అవకాశము లేక ఏమయ్యాడు? విసర్జింపబడెను. అంటే విసర్జింపబడటం అంటే విడిచిపెట్టబడేను. ఆలోచన చేయండి ఒకసారి. విసర్జింపబడినవి జనరల్గా మరలా తీసుకోవడానికి ఇష్టపడం, వాటిని విసర్జించుట అంటారు. అలాంటిది ఏశావు విసర్జింపబడెను. ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినాను. చాలా ప్రయత్నం చేశాడనమాట ఏశావు, చాలా ప్రయత్నం చేశాడనమాట. శ్రద్ధగా వెదిగాడనమాట, కన్నీళ్లు విడిచాడనమాట. గమనించండి, అవకాశం ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకోకపోతే ఆ తర్వాత దానికోసం శ్రద్ధగా వెదకినను, ఆ యొక్క పోగొట్టుకున్న దానికోసం కన్నీళ్లు విడిచినను ఏమవుదు? అది మనకు దొరకదు.
గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 గంటలకి ప్రార్థన. ఆ 10 గంటలకి ప్రారంభ ప్రార్థన చేసినప్పుడు దానిని మిస్ అయితే మరలా ఆ ప్రార్థన దొరుకుద్దా? కొంతమంది తెలివిగా మాట్లాడచ్చు, వచ్చే ఆదివారం 10 గంటలు దొరుకుద్దండి. నేను చెప్పేది 5వ తారీఖు అక్టోబర్ 5వ తారీఖు ఉదయం 10 అనేది మన జీవితం వల్ల మళ్ళీ వస్తుందా? ఈరోజు మన జీవితంలో అయిపోయిన తర్వాత ఆ రోజు మరలా మనకు వస్తుందా? అక్టోబర్ రావచ్చు, 5వ తారీఖు రావచ్చు, కానీ 2025 రాదు. 2025 రాదు. అర్థమవుతుందా? మనకు దేవుడు ఎప్పుడు ఏ సందర్భంలో ఎలాంటి ఆశీర్వాదం ఇస్తాడో మనకు తెలియదు. ఆ ఆశీర్వాదాలు మనము పోగొట్టుకోకూడదు. ఆ ఆశీర్వాదాలు జార విడుచుకోకూడదు. ఆ ఆశీర్వాదాలు వదులుకోకూడదు. అవకాశం ఉండి మనము వదులుకో. ఒకవేళ అవకాశం లేకపోతే ఓకే, దానికి దేవుని దగ్గర దానికి తగినటువంటి సమాధానం మనకు దొరుకుద్ది. కొన్నిసార్లు మరి మనకి కరెక్ట్గా ఆదివారం రోజునే గవర్నమెంట్ కొన్ని ఎగ్జామ్స్ పెడతా ఉంటుంది, కొంతమందికి డ్యూటీలు వేస్తూ ఉంటుంది. మరి వెళ్ళొద్దా? వెళ్ళాలి. దేవుని దగ్గర దానికి జవాబు ఉంటుంది. దేవుని దగ్గర దానికి జవాబు ఉంటుంది. ఏది లేకుండా, ఏది మనకి లేకుండా కావలసికల్లా మనం మానేశాము అంటే మరి దానికి దేవుడు అడిగినప్పుడు దేవునికి దానికి ఎలా జవాబు చెప్తాం? దేవునికి ఎలా జవాబు చెప్తాం? ఆలోచన చేయండి ఒకసారి. కారణాలు మనుషులకి చెప్పుకోవచ్చు, కారణాలు ఎవరికి? మనుషులకి మనం చెప్పుకోవచ్చు. దేవుని దగ్గర ఎలాంటి కారణాలు చెప్తాం? గమనించండి. యాషావు చాలా ప్రయత్నాలు చేశాడంట, చాలా ప్రయత్నాలు. వాక్యంలో చదువుతున్నాం కదా. ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి. ఆస్తి ఏమైనా తక్కువ ఉందా? మందలు ఏమైనా తక్కువ ఉన్నాయా? పనులు ఏమైనా తక్కువ ఉందన్నారా? చూడండి, ఇప్పుడు యాషావు ఎంతమందితో వస్తున్నాడంట యాకోబుని ఎదుర్కోవటానికి? 400 మంది. ఇప్పుడు 400 మంది యాషావు యొక్క చెప్పు చేతుల్లో ఉన్నారు అంటే యాషావు జీవితంలో యాషావు ఏమైనా మరి తక్కువ స్థితి కలిగిన వాడు అనేటువంటి విధానం ఏమైనా కనబడుతుందా? ఆలోచన చేయండి ఒకసారి. లోక సంబంధంగా ఎందులోనూ తక్కువ లేదు. లోక సంబంధంగా, ఆర్థిక పరంగా, మందల పరంగా, ఆస్తి పరంగా, ఐశ్వర్యం ప్రకారంగా ఏది తక్కువ లేదు. ఎవరికి? యాషావుకి. కానీ ఏం లేదంట? ఆశీర్వాదం లేదు. అన్నీ ఉన్నాయి, ఆశీర్వాదం లేదు. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ మనం ఏమైనా మనకు కలిగిన దానిని బట్టి అబ్బాయి నాకు అన్నీ ఉన్నాయి అని సంబరపడుతున్నామేమో, ఒక విషయాన్ని గమనించాలి, ఆలోచించాలి. దేవుని ఆశీర్వాదాలు ఎంతవరకు కలిగి ఉన్నాం? దేవుని ఆశీర్వాదాలు ఎంతవరకు వాటిని మనము పొందుకోగలుగుతూ ఉన్నాం? ఏ రోజుకి ఆ రోజే, ఏ దినానికి ఆ దినమే, ఏ క్షణానికి ఆ క్షణమే ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉండాలి. ఆయన ఆశీర్వాదాలు మనము పొందుకుంటూ ఉండాలి. అది చాలా ప్రాముఖ్యం. ఈ లోక సంపద ఉన్నను అది ఆశీర్వాదము కాదు. ఆలోచన చేయండి. చాలామంది పొరపాటుగా ఆలోచన చేసే విధానం ఏంటంటే ఆశీర్వాదం అంటే అన్నీ ఉండటమే. మంచి ఇల్లు ఉండటం, మంచి ఉద్యోగం ఉండటం, మంచి జీతం ఉండటం, మంచి ఆస్తి ఉండటం, లేకపోతే ఇంట్లో మంచి వస్తువులు, విలువైన వస్తువులు ఉండటం, ఇది ఆశీర్వాదం అనుకుంటాం మనం. రైట్, లోక సంబంధంగా అది ఆశీర్వాదం కిందే లెక్కని కాదన్నాం.
దేవుడు ఒకసారి ఒక సందర్భంలో ఆశీర్వాదము కలిగిన వారు అని ఎవరి గురించి చెప్పాడో తెలుసా? ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడో తెలుసా? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనకు కనబడితే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అంటాడు. ఎవరంట వాళ్ళు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. తండ్రి చేత ఆశీర్వదించబడిన వారికి ఏముందంట? పరలోక రాజ్యమును మీరు ఏం చేసుకోండి అని చెప్తా ఉన్నాడు, స్వతంత్రించుకొనుడి. ఆలోచన చేయండి. దేవుని యొక్క ఆశీర్వాదాల వలన ఏం చేస్తామన్నమాట? పరలోకమును స్వతంత్రించుకుంటాం. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల వలన పరలోకాన్ని స్వతంత్రించుకుంటాము అంటానికి లేదు. అర్థం చేసుకోవాలి. ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తులు, పాస్తులు, ఐశ్వర్యము, అంతస్తు, డబ్బు, ఉద్యోగం, లేకపోతే ఈ లోక సంబంధించింది ఏదైనా కానివ్వండి, దాని వలన దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకొనడానికి అవకాశం ఉందని ఎక్కడ కూడా వాక్యము మనకి తెలియచేయటంలా. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఏం కలిగి ఉండాలి? తండ్రి చేత ఆశీర్వాదాలు పొందుకున్న వారముగా ఉండాలి. ఎవరి చేత? తండ్రి చేత, దేవుని చేత ఆశీర్వదించబడిన వారుగా ఉండాలి. గమనించండి, లోక సంబంధమైన ఆశీర్వాదాలు వేరే, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు వేరే. ఈరోజు నేను పరలోక సంబంధమైన ఆశీర్వాదం గురించి చెప్తా ఉన్నాను. కారణం ఏంటంటే, ఏశావుకి చాలా ఉంది. ఏశావుకి ఏముంది? చాలా ఉంది. ఏశావు నాకు కావలసినంత ఉంది, నీవిచ్చే నాకు ఎందుకు అంటా ఉన్నాడు. ఎవరైనా ఎప్పుడైనా గిఫ్ట్లు వద్దంటారా? చెప్పండి. గిఫ్ట్లు ఎవరైనా వద్దంటారా? ఏదో చిన్న పరక మొన్న ఒక ప్రోగ్రాంకి వెళ్ళాం. ప్రోగ్రాంకి వెళ్తే ఆ ప్రోగ్రాంలో ఆటలో నగ్గిన వాళ్ళకి గిఫ్ట్ అన్నారు. అబ్బో ఎంత గిఫ్ట్ ఇస్తారో, ఎలాంటి గిఫ్ట్ ఇస్తారో అని చెప్పేసి నేను కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఆ గేములో నేను కూడా ఆడుతూ ఉన్నాను. నెగ్గిన వాళ్ళకి పెన్ ఇచ్చారు. ఆ పెన్ను చూసి నాకు నీరు గారిపోయింది. ఓష్, మామూలు ఒక పెన్ అంతేనా అనుకున్నాను మనసులో. ఆలోచన చేయండి. కానీ తర్వాత పెన్ అయితే ఏముంది, ఏదైతే ఉందో అందరిలో సరదాగా పాల్గొవాలి అని మరలా అందులో నేను ఎంత ట్రై చేశానో నగ్గటానికి, ఎంత ప్రయత్నం చేశానో, ఒక పాయింట్తో నేను ఓడిపోయాను. ఆలోచన చేద్దాం. గిఫ్ట్లు సర్వసాధారణంగా ఎవరు కూడా వద్దు అన్నారు. గిఫ్ట్లు అనేవి అందులోనూ విలువైనవి అయితే, చిన్న చితక చిన్న ఖరీదు లేనివి, విలువ లేనివి వద్దు అని అనేటువంటి అవకాశాలు ఉన్నాయి అనుకుంటే, విలువైనవి అయితే అవి ఎవరైనా వద్దనుకుంటారా? ఆలోచన చేయండి. కానీ ఏశావుకి యాకోబు చాలా విలువైనటువంటి ఆ బహుమతులను ముందుగా పంపిస్తే, ఏశావు తమ్ముడు ఎందుకురా ఎన్ని, నాకు చాలా కావలసినంత ఉంది, నాకే ఎంత ఉంది, కావలసినంత ఉంది, ఎందుకురా అంటా ఉన్నాడు. కానీ హెబ్రీ పత్రికలో మనం చదువుతున్నాం ఏశావు గురించి, ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచొచ్చు, దానికోసము శ్రద్ధగా వెతికినాను. ఆలోచన చేయండి. సో లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి ఎవరి దగ్గర? ఏశావు దగ్గర. కానీ దేవుని దగ్గర నుండి వచ్చే ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు లేవు. కారణం ఏంటంటే, ముందే తండ్రి చెప్పాడు, రే నా దగ్గర శాపాలు తప్ప మరేమీ లేవు. సో తండ్రి దగ్గర పొందుకోవాలి అనుకుంటే ఆశీర్వాదాలు ఎప్పుడు వచ్చిన వాళ్ళకి దొరుకుతాయి? మొదట వచ్చిన వాళ్ళు దొరుకుతాయి. ఎవరికి దొరుకుతాయి? మొదట వచ్చిన వాళ్ళకే దొరుకుతాయి.
గమనించండి, మనకేమో మొదట వెళ్ళటానికి ఇష్టపడతామా అంటే నేను మందిరం గురించి మాట్లాడుతున్నా, సినిమాలు లేకపోతే సీరియల్ గురించి కాదు. అవైతే రీక్యాప్ కూడా వదలరు కొంతమంది. ఆల్రెడీ చూసేసాం కదా అని చెప్పేసి రీక్యాప్ కూడా వదలరు కొంతమంది. అదేమొచ్చిందో కూడా మళ్ళీ చూసేయాలి. అది మాత్రం టైంకి ఒక 2 నిమిషాల ముందే ఆన్ చేసి మరి కూర్చుంటారు. మరి మందిరం అనేసరికి గమనించండి, మొదట ప్రాధాన్యత ఏంటి అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు. ఓకే, ఇప్పుడు ఈ యొక్క మరి యాకోబు అన్న దగ్గరికి ఏం పంపించాడు? దేవుని యొక్క వాక్యములో మనం చదివితే 32వ అధ్యాయములో, ఆదికాండము 32వ అధ్యాయములో 4వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్తే పంపి పశువులు, గాడిదలు, మందలు, దాసదాసి జనమును కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువునకు ఇది తెలియచేయనంపితనని నీ సేవకుడైన యాకోబు అనెనని చెప్పుడని వారికి ఆజ్ఞాపించెను. ఇక్కడ మొదట ఒక విషయాన్ని అందజేస్తూ ఉన్నాడు. గిఫ్ట్ల కంటే ముందు, బహుమతుల కంటే ముందు ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ విషయం అంటే 2 విషయాలు గమనించవచ్చు. ఇక్కడ 2 విషయాలు గమనించవచ్చు. ఒకటి రాత్రి కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను, ఇప్పుడు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అన్నయ్య అయిన యాషావు అంటలేదు ఇక్కడ. అన్నయ్య అయిన యాషావు అంటలా. ఏమంటున్నాడు? నా ప్రభువైన యాషావు అని సంబోధించినట్లుగా చెప్పమంటూ ఉన్నాడు. గమనించండి, ఎలా చెప్పమంటున్నాడు? నా ప్రభువైన యాషావు అని అక్కడ తెలియచేయమని ముందుగానే చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత నీ సేవకుడైన యాకోబు చెప్పాడని చెప్పు అంటా ఉన్నాడు. ఏం చెప్పమంటున్నాడు? నీ సేవకుడైన యాకోబు అంటే ఇప్పుడు అన్నయ్యను ఎలా చూస్తున్నాడు, ఎలా పోల్స్తూ ఉన్నాడు? ప్రభువుతో. తమ్ముడిని ఎలా చెప్తా ఉన్నాడు? సేవకుడు. అంటే ఇప్పుడు సేవకుడు ప్రభువుని ఏం చేస్తూ ఉంటాడు? సేవకుడు ప్రభువుని ఏం చేయాలి? ఘనపరచాలి, లేకపోతే స్తుతించాలి, వెంబడించాలి, అవునా కదా? ఇప్పుడు నేను నీ దగ్గర అలా ఉంటాను అనేది తెలియచేస్తా ఉన్నాడు. యాషావు దగ్గర నేను ఇలా ఉంటాను అనేటువంటి విషయాన్ని తెలియచేస్తా ఉన్నాడు. ఇంకొక విషయం, అక్కడ యాకోబు కొన్ని తన గురించినటువంటి విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రెండవదిగా, మొదటిది ప్రభువుగా దాసుడుగా చెప్పుకున్నాడు. రెండవది తన గురించి చెప్పుకుంటూ ఉన్నాడు. ఏమని? ఇంతవరకు నేను లాబాను నొద్ద నివసించి ఉంటిని. అంటే నేను ఎక్కడికో పారిపోలేదు. యాకోబు చెప్తున్న మాట, నేను ఎక్కడికో పారిపోలేదు. ఎక్కడున్నాను? లాబాను దగ్గర ఉన్నాను. నేను దేశ దెమ్మర్లాగా తిరుగుతలేదు, అటు ఇటు రోడ్ల మీద తిరగటం లేదు. నేను లాబాను దగ్గర మాత్రమే ఈ 20 సంవత్సరాలు ఉంటిని అనేటువంటి విషయాన్ని తెలియచేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసదాసి జనము కలదు. ఇప్పుడు నేను ఒంటరోడిగా లేను, కుటుంబం ఉన్నది, పనివారు ఉన్నారు, భార్య బిడ్డలున్నారు, దాసీలు ఉన్నారు. అంత మాత్రమే కాదు, మందలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి. ఇలా చెప్తేనే కదా ఒక వ్యక్తికి ఏమున్నాయో తెలిసేది. కొంతమంది
వాళ్ళకి ఏదున్నా బయటికి ఏం చెప్పకుండా కాముగా అలాగే ఉంటారు. కొంతమంది అలా కాదు, పక్కన ఇంకొకటి నుంచే పెట్టుకొని డబ్బా కొట్టించుకుంటూ ఉంటారు. అలా డబ్బా కొట్టించుకుంటేనే వాళ్ళకి ఇష్టం. ఆలోచన చేయండి. నాకున్న ఒక అలవాటు మీ అందరికీ తెలుసు, నేను ఎవరిని పొగడను, ఎవరితోనూ పొగిడించుకోను. నాకు అవంటే ఇష్టం ఉండదు. కొన్నిసార్లు కొంతమంది పక్కన చిన్న నేపాలో శ్రీలంకనో ఎక్కడికో వెళ్ళొచ్చి సన్మానాలు మామూలుగా ఉండవు వాళ్ళకి. చూస్తున్నాను కదా, గ్రూపుల్లో వాట్సాప్ల్లో చూస్తూ ఉంటాను, అస్సలు మామూలుగా ఉండవు. నాకు దాంట్లో సాల్వాలన్నా కూడా ఇష్టం ఉండదు. అందుకని చాలాసార్లు నేను మీకు చెప్పను, ఎప్పుడు వస్తాను, వచ్చేసిన తర్వాత వచ్చేసానని చెప్తాను అంతే, అంతకు మించి ఏం చెప్పను. ఆలోచన చేయండి. కొంతమందికి తెలియని వాళ్ళకి ఎందుకు చెప్పుకోవాలి అనేది నా ఆలోచన విధానం అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. అయితే యాషావుకి మరి యాకోబు గురించి అస్సలు తెలియదు కదా, ఏం తెలియదు కదా, ఎలా ఉన్నాడు ఏంటో తెలియదు కదా. అందుకని యాషావుకి కబురు పెడతా ఉన్నాడు, ఎక్కడో లేను, ఎంతకాలం లాబాను దగ్గర ఉన్నాను, దేవుడు నాకు ఇప్పుడు మందలను ఇచ్చాడు, పశువులను ఇచ్చాడు, భార్యలు, బిడ్డలు, దాసీలు, అబ్బో పనివారు అని ఈ విషయమంతా కూడా యాషావుకి తెలియచేశాడు. అయినా కూడా యాషావుకి కోపం తగ్గిందా? గమనించండి. ఇది చెప్పిన తర్వాత ఆ యొక్క చెప్పిన వారు మరలా యాకోబు నద్దకు తిరిగి వచ్చి 6వ వచనం, మేము నీ సహోదరుడైన యాషావు నద్దకు వెళితేమి అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా. ఆలోచన చేయండి. ఇప్పుడు ఒకవేళ ఈ పనివారు యాకోబు దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు యాకోబు గురించి చెప్పిన తర్వాత, అవునా మా తమ్ముడు వస్తున్నాడా, అరే రమ్మను, మా తమ్ముడు నాకు చాలా ఇష్టం, నేను నా తమ్ముడిని చక్కగా ఇంటికి నేనే తీసుకెళ్తాను అన్నటువంటి మాటలు చెప్పుంటే వాళ్ళు యాకోబుతో అదే చెప్పుండేవారు, యాకోబు సంతోషంగా ముందుకు వెళ్ళేవాడు. కానీ వారు చెప్పినటువంటి విధానం ఎలా ఉంది? 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ప్రేమతో అంగీకరించడానికి, ప్రేమతో ఆహ్వానించడానికి, లేకపోతే ప్రేమతో తమ్ముడిని మరలా తీసుకుని వెళ్ళటానిక యాషావు వచ్చేది అంటే కాదు, చంపడానికి వస్తున్నాడు. యాకోబుకి తెలుసు నన్ను చంపుతానన్నాడు అన్న విషయం. యాకోబుకి తెలుసు అన్నయ్య కనబడితే నన్ను చంపేస్తాడని. అందుకనే ముందుగానే వర్తమానం పంపించాడు. కానీ యాకోబు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే మిక్కిలి భయపడి, తొందరపడి ఒక గుంపు మీదకు వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. ఒకవేళ యాషావు గనక ఒక గుంపును చంపితే ఇప్పుడు ఒక వ్యక్తి అనుకోండి, ఎంతసేపు కావాలి చంపడాకే? ఒక రోజేమైనా కావాలా? 1 నిమిషం చాలదా చంపడానికి? ఒక వ్యక్తిని చంపడానికి 1 నిమిషం చాలదా? అందుకని 2 గుంపులు చేశాడు. అందులో మనుషులు ఉన్నారు, మందలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి దానిని చంపాలి అంటే 100 మంది గుంపు చేశారు అనుకోండి, ఒక్కొక్కరికి 1 నిమిషం చెప్పిన కేటాయించిన 100 మందిని చంపాలంటే 100 నిమిషాలు పడుతుంది కదా. ఈ లోపల ఇంకొక గుంపు ఏం చేసుకోవచ్చు? తప్పించుకోవచ్చు. అది యాకోబు యొక్క ప్రణాళిక, అది యాకోబు యొక్క ఆలోచన.
ఇది బ్యాక్గ్రౌండ్, ఇప్పటివరకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్. ఇంత బ్యాక్గ్రౌండ్. యాషావు చంపడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ యాకోబు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవునితో పోరాడుతూ ఉన్నాడు. ఇక్కడే మనము చదువుకుంటూ వెళ్తే ఆ రాత్రి వాళ్ళందరినీ ముందుకు పంపించేసి యాకోబు ఒక్కడే మిగిలిపోయి దేవుని దూతతో పెనుగులాడుతూ ఉన్నాడు. దేవుని దూతతో పెనుగులాడుతూ ఉన్నాడు. ఆల్రెడీ అక్కడ దూతలు ఉన్నారు కదా, ఆ దూతను పట్టుకున్నాడు. ఒక దూతను పట్టుకున్నాడు. దూతేమో, రే నన్ను వదులు, నేను వెళ్ళిపోవాలి, తెల్లవరిపోతా, నేను వెళ్ళిపోవాలి, నన్ను వదులు అంటా ఉంది దూత. కానీ యాకోబు మాత్రం, నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను. ఇంకొక సందర్భంలో ఈ మాట మనం చదువుతున్నాం, ఇది కూడా మీరు అర్థం చేసుకోండి. ఏం చేస్తే నిన్ను విడిచిపెట్టను? ఆశీర్వదించితేనే కానీ విడిచిపెట్టను. అంటే దీని అర్థం ఏంటి? ఈ పనులు ఉన్నారు, దాసదాసీలు ఉన్నారు, పశువులు ఉన్నాయి, మందలు ఉన్నాయి, కుటుంబం ఉంది, భార్య బిడ్డలు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఉంటే ఇది ఆశీర్వాదం కాదా? వీళ్ళందరూ ఉంటే దీన్ని ఆశీర్వాదం అనరా? ఆలోచన చేయండి. మనము ఇలాంటివి ఉంటే నేను ఆశీర్వదించబడ్డాను అని మనమే సంకల్పం గుర్తించుకుంటున్నావేమో, నీకు కలిగినటువంటి ఆ కొద్దిపాటి ఆ యొక్క పరిస్థితిని బట్టి. కానీ యాకోబు చెప్తున్న మాట, నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. యాకోబు ఇక్కడ గ్రహించుతున్నటువంటి విషయం ఏంటంటే, ఈ కనబడుతున్నటువంటి పశువులు కావచ్చు, మందలు కావచ్చు, దాసదాసీలు కావచ్చు, భార్య బిడ్డలు కావచ్చు, ఇదేది కూడా నాకు ఆశీర్వాదం కాదు. ఇది నాకు ఆశీర్వాదం కాదు. అసలైన ఆశీర్వాదం ఏది అంటే తండ్రి దగ్గర నుంచి వచ్చేది. తండ్రి దగ్గర నుంచి వచ్చేది. ఆల్రెడీ తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకున్నాడు ఒకరోజు. అందుకనే కదా యాషావు తన మీద కోపం పెట్టుకుని చంపుదాం అనుకున్నది. ఇది కాదు, దేవుని దగ్గర నుంచి రావాలి ఆశీర్వాదం. ఏది? దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం రావాలి. ఆలోచన చేయండి. మరి మనకి దేవుడి దగ్గర నుండి ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది? ఎక్కడ వస్తుంది? ఏ విధంగా వస్తుంది? ఆలోచిస్తున్నారా? మనకి చిన్నపాటి ఇల్లు ఉంటేనే అది దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం వచ్చింది. ఒక ఉద్యోగం ఉంటే ఆశీర్వాదం వచ్చింది, లేకపోతే మంచి బట్టలు ఉంటే ఆశీర్వాదం వచ్చాయి, కార్లు బండ్లు ఉంటే ఆశీర్వాదం వచ్చింది, సంపద ఉంటే ఆశీర్వాదం వచ్చింది, ఆస్తులు ఉంటే ఆశీర్వాదం వచ్చింది అని అనుకుంటున్నామే. కానీ యాషావు కానీ యాకోబు కానీ వాళ్ళు ఏమంటున్నారు? యాషావు అయితే ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచినను, శ్రద్ధగా వెతికినను పొందుకోలేకపోయాడు అని వాక్యంలో చదువుతున్నాం. యాకోబేమో మందలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, దాసదాసీలు ఉన్నారు, పనివారు ఉన్నారు, భార్య బిడ్డలు ఉన్నారు, ఎంతమంది ఉన్నాను ఏమంటున్నాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను. అర్థం చేసుకోండి. ఈ లోక సంబంధమైనవి ఆశీర్వాదాలనే కాదంటోలా, అవి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనటానికి ఉపయోగపడనివి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఏం చేయవు? దేవుని రాజ్యములో ఆ యొక్క రాజ్యమును స్వతంత్రించుకొనటానికి ఉపయోగపడవు. గమనించండి. ఇప్పుడు మనకి ఇల్లులు ఉన్నాయి, ఇల్లు లేని వాళ్ళు ఎవరు లేరు, అందరికీ ఇల్లులు ఉన్నాయి. ఈ ఇల్లు వలన ఈ లోకంలో ఉన్నంత వరకే మనకి పడుకోవటానికి ఉండడానికి అది నీడగా ఆశ్రయంగా ఉంటుంది. ఆ ఇల్లు మనకి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తుందా? అర్థమైందా? మనకు బండ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. ఈ కారులో మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఆలోచన చేయండి. కానీ మన కార్లు మనల్ని పరలోకానికి తీసుకెళ్తాయా?
ఆలోచన చేయండి. పరలోకంలో వీధులన్నీ బంగారమయమై ఉండును అని వాక్యాలు చెప్తూ ఉన్నాయి. అబ్బా, పరలోకం అంతా బంగారం అనుకుంటే ఇప్పుడు మనం ధరించేటువంటి బంగారాలు ఇలాంటివన్నీ ఎక్కువ పెట్టేసుకుంటే ఇవేమైనా మన పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళిపోతాయా? ఆలోచన చేయండి. కాబట్టి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఎక్కడ వరకు? ఇక్కడ వరకే, ఈ భూమి మీద ఉన్నంత వరకే కావాలి, ఉండాలి. నేను కాదంటోలా. దేవుడే మనలను ఫలించమని చెప్పాడు, దేవుడే మనలను అభివృద్ధి పొందమని చెప్పాడు. ఈ లోకములో ఉండగా కూడా మనం ఆశీర్వదించబడాలని కాదంటోలా. దీనికి మించి దేవుని యొక్క ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనమందరము పొందుకోవాలి. అది నేను చెప్పేది నా మాట. యాషావు నాకు కావలసినంత ఉందన్నాడు, కానీ తర్వాత ఎంత వెతికినా తండ్రి ఆశీర్వాదాలు పొందుకోలేకపోయాడు. యాకోబు చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి లోక సంబంధంగా, కానీ దూతతో ఏం చెప్తున్నాడు? నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. అర్థమవుతుందా? లోక సంబంధమైన ఆశీర్వాదాలు కావాలి, కానీ దానికి మించి, దానికంటే ప్రాముఖ్యమైనది ఏది? పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, దేవుడు అనుగ్రహించే ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు యాషావు చేతిలో నుంచి ఏమైనా తప్పించిందా అంటే అబ్బే, అవి ఉన్నాయన్నీ చెప్పినా కూడా 400 మందిని వేసుకొని వస్తా ఉన్నాడు యాషావు. కానీ నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను పోనీయను అని చెప్పిన తర్వాత ఆ దూత మొత్తానికి ఏం చేసింది? ఆశీర్వదించేసింది. మొత్తానికి ఏం చేసింది? ఆశీర్వదించేసింది. ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యములో మనం 26వ వచనం చదువుకుంటూ వెళ్తే ఈ విషయాలన్నీ కనపడతాయి. తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. నేను ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషునితోనూ పోరాడి గెలిచినవి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడువాడు అని అర్థము. ఆ తర్వాత అప్పుడు యాకోబు, ఇందు నిమిత్తం నా పేరు అడిగితివి అని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. ఆలోచన చేయండి. ఆ తరువాత ఆశీర్వాదము పొందుకున్న తరువాత 33వ అధ్యాయముకు వచ్చేసరికి యాకోబు కనులెత్తి చూచినప్పుడు యాషావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకును 2 దాసీలను పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను, వారి వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మారులు నేలను సాగిలపడెను. 7 మారులు సాగిలపడెను. గమనించండి. ఎందుకు సాగిలపడాలి? ఒకసారి కాదు, 2 సార్లు కాదు. వాళ్ళ అన్నయ్య కనబడిన తరువాత 7 మారులు సాగిలపడుతూ ఉన్నాడు. అనేక ఒక కబురు పంపించాడు కదా, నా ప్రభువు అని చెప్పాడు. నేను ఎవరినే? నీ దాసుడను అని చెప్పాడు. దాసుడు ప్రభు దగ్గర ఎలా ఉండాలి? దాసుడు ప్రభు దగ్గర ఎలా ఉండాలి? ఆస్తి ఎంతున్నా, అంతస్తు ఎంతున్నా, మందలు ఎన్నున్నా, పశువులు ఎన్నున్నా, పనివారు ఎంతమంది ఉన్నా, భార్య బిడ్డలు ఎంతమంది ఉన్నా, అందరి ఎదుట యాకోబు ఏం చేస్తున్నాడు? యాషావు దగ్గర సాగిలపడుతూ ఉన్నాడు. యాషావు ఎదుట సాగిలపడుతూ ఉన్నాడు. గమనించండి. కొన్నిసార్లు మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు ఏంటంటే, మన
పై నాయకులు ఎవరైతే ఉంటారో, మన పై ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, మన పై మరి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి మనం నమస్కరించడం తప్పు లేదు. వారికి లోబడి ఉండాలి, వారికి విధేయులుగా ఉండాలి. అబ్బే నాకన్నా వయసులో చిన్నోడు, లేకపోతే నాకన్నా మరి జీతంలో తక్కువ, లేకపోతే అది ఇది, ఆ కారణాలు వద్దు. అవసరమైతే మన ముందు మన పైన నాయకులు, మన పైన అధికారులు, మన పైన ఆఫీసర్స్ ఒకవేళ అన్యులుగా ఉండొచ్చు, బట్ స్టిల్ మనం ఏం చేయాలి అంటే వారికి ఇవ్వవలసిన రెస్పెక్ట్ అనేది వారికి మనము ఇవ్వాలి. అంతే, వాక్యం అదే చెప్తుంది. యాకోబు అరే మా అన్నయ్య దేవుళ్ళు లేడు, దేవుని ఆశీర్వాదాలు లేవు, అలాంటికి నేను ఎందుకు నమస్కారం చేయాలనుకున్నాడా? ఆలోచన చేయండి. నా దగ్గరే బోలంత ఉంది, నా పనులు ఉన్నారు, నా యొక్క భార్య బిడ్డలు ఉన్నారు, దాసదాసీలు ఉన్నారు, నా పనులు అందరూ ఎదుట నేను సాగిలు పడతావు ఏంటని అనుకున్నాడా? ఆలోచన చేయండి. కిందకి మనం చదువుకుంటూ వెళ్తే, అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన్న పరిగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచెరి. అసలు ఈ స్టోరీ ఎలాగుందో ఆలోచన చేయండి. క్లైమాక్స్ అన్నమాట ఇది క్లైమాక్స్ అన్నమాట. ఒక స్టోరీకి క్లైమాక్స్ అన్నమాట. చంపేస్తాడు అన్నట్టుగా ఏశావు కనబడుతూ ఉంటే, ఇప్పుడు లాస్ట్ మినిట్లో యాకోబు ఎదుర్కొన్నప్పుడు ఏం చేస్తున్నాడు? కౌగులించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కన్నీరు విడిచాను. కన్నీరు ఎప్పుడు వస్తుంది? ముద్దు పెట్టుకోవడం ఎప్పుడు జరుగుద్ది? ప్రేమ చూపినప్పుడు. గమనించండి, తప్పిపోయిన కుమారుడి కథ మనము వాక్యంలో చదివినప్పుడు కూడా తండ్రి ఆ కుమారుడు చూచినప్పుడు పరుగున వెళ్ళి కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకున్నట్లుగా వాక్యంలో మనము చదువుతూ ఉంటాం కదా. ఇక్కడ కూడా ఏశావు యాకోబుని హత్తుకొని కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని ఏడుస్తూ కన్నీరు విడిచొచ్చు. ఇక్కడ ఈ మహనయం అనేది ఏం చేసింది అంటే ఇద్దరు సోదరులను కలిపింది. ఆ ఇద్దరు సోదరులను కలపడం అంటే ఏదో దూరంగా ఉన్నారు, దగ్గరికి ఇప్పుడు కలిపేశారు, అది కాదు. ఇక్కడ ఏశావు కనబడితే చంపేద్దాం అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఇప్పుడు దేవుడు ఆశీర్వదించిన తర్వాత, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దేవుడు ఆశీర్వదించిన తర్వాత లోకానుసారమైన ఆశీర్వాదాలు నాకు ఇన్నున్నాయి, నాకు అన్నున్నాయి, నేను పలానా చోట ఉన్నా, నేను పలానా వాళ్ళ దగ్గర ఉన్నా, నాకు ఎంతమంది పిల్లలు, ఎంతమంది దాసదాసీలు, ఎంతమంది పనివారు, ఇవన్నీ చెప్పినా కూడా అన్నయ్య ఏం చేద్దాం అనుకున్నాడు? చంపుదామనే అనుకున్నాడు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు చూచి అన్నయ్యకి ఏ మాత్రం కనికరం రాలేదు. 400 మందిని వేసుకొని వస్తా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పరలోకపు తండ్రి ఆశీర్వదించాడో గమనించండి, అది జరిగి ఎన్నో రోజులు అవలా. తెల్లవారుబోతుంది నన్ను విడిచిపెట్టు అని దేవదూత అంటూ ఉంది. తెల్లవారుబోతుంది నన్ను విడిచిపెట్టు అని దేవదూత అంటూ ఉంది. ఆ సమయంలో దేవుని దూత ఆశీర్వదించి వెళ్ళిపోయిన తరువాత అదే రోజు యాకోబు కనులెత్తి చూచినప్పుడు గమనించండి, ఆ పూటలో, ఆ గంటలో మొత్తం తారుమారైపోయింది. చంపుదామని చెప్పేసి అనుకున్న ఆ వ్యక్తి ఇప్పుడు కౌగులించుకొని
ముద్దు పెట్టుకునే పరిస్థితి. ఆ ఇద్దరు కలిసి, అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఈడ్చుచున్నటువంటి పరిస్థితి, కన్నీళ్ళు విడుచుచున్నటువంటి పరిస్థితి. పేరు చెప్పను కానీ ఒక అన్నదమ్ముల గురించి చెప్తాను. పెద్దన్నయ్య పాస్టర్ గారు వాళ్ళ తమ్ముడు కొడుకుది పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్ళికి అన్నయ్యని రమ్మన్నాడు కుటుంబంతో. కానీ అన్నయ్యకి ఆరోగ్యం బాగాల. వస్తాడో రాడో తెలియదు. భార్య వదిన్ని పిల్లల్ని రమ్మన్నాడు. కానీ అన్నయ్య ప్రేమతో, తమ్ముడి మీద ఉన్న ప్రేమతో ఓపిక చేసుకుని మరి ఆ పెళ్ళికి వెళ్ళాడు. ఆ పెళ్ళికి నేను పాస్టర్ గారు ముందే వెళ్ళిపోయాం, పిల్లలతో సహా మేము ముందే ఉన్నాం. ఆయన వస్తాడని మాకు తెలియదు. ఆ తర్వాత మెల్లిగా స్లోగా మెట్లెక్కిచ్చి తీసుకొచ్చారు ఆయన్ని పైకి. తీసుకొచ్చినప్పుడు ఆ పెండ్లి కుమారుడు తండ్రి, అంటే వచ్చిన పాస్టర్ గారి తమ్ముడు, వాళ్ళ అన్నయ్యని చూసి పరిగెట్టుకుని వెళ్ళిపోయి కౌగిలించుకుని ఏడుపు. గమనించండి, పెళ్ళికి వచ్చాడని చెప్పి సంతోషించాలి కదా. ఏడవటం ఏంటి అంటే ఆ ఏడుపు మామూలు ఏడుపు కాదు, అది ప్రేమతో కూడినటువంటి కన్నీరు. ఇక్కడ యాషావు యాకోబుని చూచి వాళ్ళిద్దరు ఎదురుపడినప్పుడు యాషావు ఏం చేస్తున్నాడు? తన తమ్ముడిని హత్తుకొని చేరదీసి మెడ మీద ముద్దు పెట్టుకొని, దాని అర్థం ఏంటి? ఒరే నేను చంపేస్తాను రా అంటాడప్పుడు. అప్పటి వరకు చంపుదామని అనుకున్నాడు, కానీ ఇప్పుడు ప్రేమను చూపిస్తున్నాడు. కారణం ఏంటి? ఎక్కడ జరిగింది ఈ తేడా? ఆ క్షణంలో. ఏ క్షణం? పరలోకపు తండ్రి ఆశీర్వదించిన తరువాత. ఎప్పుడు చెప్పండి? పరలోకపు తండ్రి ఆశీర్వదించిన తర్వాత. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉంటే మంచిది, వెళ్ళను కూడా. వాటిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వాటిని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించేవారుగా ఉందాం. కానీ ఇవి మనల్ని ఎక్కడ తీసుకెళ్ళలేవు? పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళలేవు. కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఏం చేస్తాయి? మనలను పరలోకములో మనం స్వతంత్రించుకొనటానికి ఆ ఆశీర్వాదాలు ఉపయోగపడతాయి. కాబట్టి దేవుని ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? ఆయన మందిరానికి వచ్చిన ప్రతిసారి దేవుడు ఏం చేస్తాడు? పరలోక సంబంధమైన ఆశీర్వాదాలే ఇస్తాడు, నో డౌట్. గమనించండి. కొంతమంది అనుకుంటారు ప్రార్థనకి వెళ్తే ఏమొస్తుంది? పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. నువ్వు ప్రార్థన చేయటం వలన, నువ్వు వాక్యం చదవటం వలన, ఎక్కడైనా, అది నీ ఇంట్లో కావచ్చు, నీ యొక్క పనుల్లో కావచ్చు, ఏమొస్తాయి? పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. దేవునికి ఇష్టడుగా జీవించడం వలన, ఆయనకు అనుకూలముగా నడవటం వలన ఏమొస్తాయి? పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. గమనించండి, అవి వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మన పనులను బట్టి మరలా మనమే పోగొట్టుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుని ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కలిగి దేవునికి ఇష్టలుగా నడుద్దాం. ఈరోజు విన్నటువంటి వాక్యం సోదరులను కలిపిన మహనయేమో. దేవుని యొక్క ఆశీర్వాదం ఏం చేసింది? పగతో ఉన్నటువంటి అన్నయ్యను ప్రేమతో కలిపినది. పరలోక సంబంధమైన ఆశీర్వాదం, అదే మహనయీం అనుభవం. కాబట్టి ఈ రకమైనటువంటి అనుభవమును మనము కూడా కలిగి ఇప్పుడు యాషావు పగతో ఉన్నాడు కానీ, కోపంతో ఉన్నాడు కానీ, ఇప్పుడు ఆ రెండిటిని ఏం చేశాడు? విడిచిపెట్టాడు.
మరి మనం కూడా ఒకవేళ ఎవరి మీదైనా కోపంతో ఉన్నామేమో, ఒకవేళ ఎవరి మీదైనా పగతో ఉన్నామేమో, ద్వేషంతో ఉన్నామేమో, అసూయతో ఉన్నామేమో, వాటినన్నిటిని విడిచి ప్రేమగా మనం ఒకరినొకరము కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి విషయాలు తెలియజేస్తూ ఈ మాటలు మోగించుచున్న కొద్ది వాక్యం దేవుడు మనందరి వినికిడిలో ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో బల్లారాధన కార్యక్రమంలో పాల్గొనడానికి అందరూ కూడా మరి ప్రార్థన పూర్వకముగా సిద్ధపడి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. తోడుగా ఉండమని ప్రార్థన చేయించు ఉన్నాం. అలాగే దేవా ఈ సమయంలో దేవా ఈ వారంలో జరబోయే పనుల్లో, పనిపాట్లలో, కార్యక్రమాలలో సంఘ బిడ్డలందరికీ సహాయం దయచేసి నడిపించమని, బలహీనులుగా ఉన్న వారందరినీ ముట్టి బలపరచమని నీ సన్నిధిలో ప్రార్థన చేయించు ఉన్నాం. అలాగే ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి దేవా నీ బిడ్డలుగా మేమందరం దేవా వాక్యానుసారముగా జీవిస్తూ దేవా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలే కాక పరలోక సంబంధమైన నీ ఆశీర్వాదములను కలిగి ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేయించు ఉన్నాం. అలాగే ఈ సమయంలో దేవా మరి ప్రార్థన ముగించుకొని మా యొక్క దేవా మరి సహవాస భోజనాలు చేయడానికి సిద్ధపడుచుండగా సహాయం దయచేయమని దేవా నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చి నీ సమర్పించిన కానుకల అర్పణాలు బట్టి వందనాలు. ప్రతి ఒక్కరు నూరంతులుగా, అరుదంతులుగా, ముప్పదంతులుగా ఫలింపచేయమని మమ్మల్ని అందరూ మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీను అక్టోబర్ నెల అంతటికూను ఈ నెలలో పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సదా తోడే నడిపించును గాక. ఆమేన్.